వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లూరు మంచిగా ఫ్రెండ్స్. నేనైతే మంచిగా ఉన్నా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ మన వ్లాగ్ అయితే ఇంకా నిన్నటి వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో నిన్న సామాన్ అన్నీ బయట పెట్టేసినామని చెప్పినా కదా. ఈరోజు అయితే ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే వేస్తున్నాం అన్నమాట. సో ఇంకా మస్తు విషయాలు అయితే చెప్తా. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. సో లైక్ చేయగానే హైప్ అని వస్తుంది. సో హైప్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఓకేనా, మర్చిపోకూడదు ఫ్రెండ్స్. నిన్న మొత్తం సామాన్ తీసినాం కదా, ఇంకా ఈరోజు అయితే క్లీనింగ్ స్టార్టింగ్ అన్నట్టు. సో మొత్తం ఇల్లంతా నీళ్ళు అయితే పడతాం. ఇక ఫస్ట్ అయితే బంగ్లా పైననైతే కడగాలి. సో నిన్ననైతే బంగ్లా మొత్తం నూకేసిన అన్నట్టు. ఇంక ఈరోజు మొత్తం పై బట్టి కడగడమే. మేము ఎట్లా అంటే సో 30 వారాలల్లో ఖచ్చితంగా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తాం అన్నట్టు. సో ప్రతిదీ ఇంకా మొత్తం సామాన్లన్నీ బయట పెట్టడము అట్లా. ఇక బట్టి నార్మల్ టైంలో అయితే ఇంకా అట్లా బూజు దులపడము అట్లా చేసుకుంటాం అంతే. సో చాలామందికి అయితే సో దీపావళి నోములలోనే ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసుకుంటారు. కొంతమంది పెయింటింగ్ కూడా వేయించుకునే వాళ్ళు ఉంటారు. సో నోములు ఉన్న వాళ్ళు. సో మాకు కొంతమందికి నోములు ఎట్లనో మాకు మల్లన్న దేవుడు అట్లా అన్నట్టు. సో 1 ఇయర్కి ఒకసారి అంటే శ్రావణంలో కూడా మల్లన్న బోనం తీస్తాము. సట్టి శ్రావణము కానీ సట్టిలోనే డీప్ క్లీనింగ్ వేస్తాం అన్నట్టు. శ్రావణంలో ఓన్లీ ఒక సండే రోజు బోనం తీసుకుంటాము అంతే. ఇంకా అందుకోసమే ఈ బంగ్లాని అయితే ఫస్ట్ వాటర్తో మొత్తం పైపు సరిపోలేదు బంగ్లాకి అంతటి కంటే. ఇంకా వేరే పైపు జాయింట్ చేసి అయితే ఇంకా మా డాడీ అడుగుతున్నాడు. ఇంకా నేను పని చేస్తా ఉంటే వీడియో తీసే వాళ్ళు అయితే ఉండాలి కదా. అందుకోసమే ఇంకా నేను చేయనప్పుడే వీడియో తీసిన అన్నట్టు. సో ఇక్కడ కనబడుతుంది కదా సజ్జే. సో ఇప్పుడు ఇది కూడా కడగాలి. ఇంకా బొచ్చడి పనులు ఉన్నాయి. ఇవన్నీ పనులు ఎప్పుడైతాయో ఏమో అని చెప్పేసి ఇంకా మేమైతే ఒక 1 వీక్ ముందే పెట్టుకున్నాం అన్నట్టు. సో సండే అంటే ఇంకా ఈ సండే నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ సండే వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పనులు కూడా తిరంకాన చేసుకోవచ్చు. ఎందుకంటే సామాన్లన్నీ ఎదరడము అవి కొంచెము టైం ఉందనుకొని తిరంకానే ఎదుర్కోవచ్చు. ఇంకా టైం లేకపోతే హడావడి అటు దేవుని పని చేయాలి, ఇటు ఇంట్లో పని చేయాలంటే ఇంకా మొత్తం ఆగం ఉంటుంది. అందుకోసమే మేము ఒక 1 వీక్ ముందే సో సామాన్ తీయడం అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. సో ఇదైతే ఫస్ట్ రూము. సో ఫస్ట్ బంగ్లా పైన అయితే మొత్తం కడుగుడు అయిపోయింది. కడుగుడు అయిపోయిన తర్వాత సో ఇది వచ్చేసి మా దేవుని రూమ్ పక్కకు ఒక రూమ్ ఉంటుంది అన్నట్టు. ఈ రూము తర్వాత ఇంకో ఇది వచ్చేసి మా రూమ్. అంటే మాకు ఎట్లా అంటే గచ్చులు మొత్తం పాతకాలం నాటి ఇల్లు ఇప్పటిది కాదులేండి, కొన్ని ఇయర్స్ కిందిది. సో అప్పుడు ఇట్లనే ఉండేటి అట. గచ్చులకు మొత్తం కింద పెయింటింగ్ వేద్దరు. సో పెయింటింగ్ వేసి ఒక చిన్న ముగ్గులాగా. కానీ గ్రేట్ కదా, ఇన్ని ఇయర్స్ అయినా సరే పోలేదంటే. ఇది కట్టి దాదాపు 27 ఇయర్స్ అవుతుంది. నేను పుట్టక ముందే మా ఇల్లు కట్టిరు అనుకోరి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కలర్స్ కానీ అసలు ఏవి కూడా పోలేవు. ఇంకా మా ఇంటి పెయింటింగ్ అయితే సో మేము 3 ఇయర్స్ బ్యాక్ పట్నం వేసుకున్నాము. సో అప్పుడే పెయింటింగ్ వేయించినాము. ఇంకా మెయిన్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి కదా. సో కిచెన్లో మెయిన్ కిచెన్ ఏంటంటే సో సెల్ఫ్లలో కలర్ వేయించినాము. ఇంకా ఇంటి కలర్ అయినా ఏ కలర్ అయినా కానీ వేసేవాళ్ళు సరిగ్గా వేయలేరు. సో డబుల్ పెయింటింగ్ అని చెప్పేసి అట్టిగా కల్తీ తీసుకొచ్చి వాటర్ కలిపేసి అంత పలసగా వేసేసిరు. ఒక 1 ఇయర్ అన్న కాలేదు, వర్షం కొడితే మొత్తం పెయింటింగ్ అంతా ఊడిపోయింది. ఇప్పటికి కూడా సో గోడలకు వాటర్ పడితే మొత్తం సున్నం అంతా ఊసొస్తుంది అన్నట్టు. అంత ఘోరంగా వేసిరు. సో ఒకసారి అర్థమైంది కదా, ఇంకా నెక్స్ట్ సారి అయితే ఇంకా మంచిగా వేయించుకోవాలని చెప్పి అయితే డిసైడ్ అయిపోయినాము. ఇంకా పేపర్స్ అయితే కింద పేపర్స్ అవి వేయక నేను వాటి కవర్ వేసిన అన్నట్టు. కవర్ వేసేసరికి ఏంటంటే సో మొత్తము ఖరాబ్ అయిపోయి సెల్ఫ్లు అన్నీ అంత బ్లాక్ అయిపోయినాయి. ఇక మొత్తం సర్పు పోసి రాకుతున్నా. సో ఇల్లంతా ఏమో కానీ మెయిన్ కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్ అయితే సో అందులో ఇక మనము కిచెన్కి సంబంధించిన ఆయిల్ కానీ అన్ని సామాన్లు పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ దీనికి ఎక్కువ పని ఉంటుంది. సో మేము నార్మల్ రూమ్స్ అయితే ఎక్కువ అసలు ఏం కూడా యూజ్ చేయము. ఒక కిచెన్ ఎక్కువ యూజ్ చేస్తాము అంతే. కిచెన్ హాల్ అంతే. సో ఇక అందుకోసం ఈ కింద మొత్తం గచ్చి పైన కూడా సర్పు పోసి మొత్తం రాకినాము. అన్ని రూమ్లు అంతే అయినాయి. సో మార్నింగ్ ఎంత 10కి పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి స్టార్ట్ చేసినాము. ఇది ఎప్పటికవుతుందో ఏమో. అసలు పని అంటాం కానీ ఏమన్నా పని కూడా పెట్టుకుంటే తిండి మీద కూడా రోగుండదు. అసలు తిన్నామా తినలేమా అని కాదు, కానీ నాకైతే ఫస్ట్ పని కంప్లీట్ కావాలి. అమ్మయ్య ఇప్పుడు ఈ పని అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అని ఇక పని మీదనే ఉంటుంది ధ్యాస అన్నట్టు. తిండి మీద ఉండదు వట్టప్పటి లెక్క. ఇంకా ఈ రూమ్ అయిపోయింది. ఇప్పుడైతే హాల్. ఈ హాల్లోనైతే ఇక మీరు ఎప్పుడు వీడియోస్లో ఎక్కువ ఈ రూమే కనిపిస్తుంది కదా. అది మేము అంతగానం ఎక్కువ అయితే యూజ్ చేయము. అందుకోసమే ఇందులో అయితే అంత డస్ట్ ఏమి ఉండదు. కానీ ఇంకా సెల్ఫ్లు అన్నిటికైతే సర్పు పోసేసి మొత్తం రాకేసి వాటర్తోనైతే పైప్ పడతాను. అసలు మెయిన్ నేను చేసే మిస్టేక్ ఏంటంటే ప్రతి ఇయర్ నేనే అడుగుతా అన్నట్టు మా ఇల్లు మొత్తము. నేను ప్రెగ్నెంట్ అప్పుడు కూడా 7th మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు కూడా సో పొట్ట పెట్టుకొని బల్లలు ఎక్కి పైకి కడగడం అవన్నీ చేసిన. ఎందుకంటే నాకు ఏ పనైనా ఏమో కానీ ఈ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్. సో మంచిగా చేసుకోవాలి.
అని చెప్పేసి నాకు. సో అడుముడి వేసుకుంటే అసలు నాకు ఎందుకో క్లీనింగ్ చేసినట్టే అనిపించేది. సో గోడకు వాటర్ పట్టేదాన్ని. అయితే ఒకసారి ఏమైందంటే సో పైప్ పట్టి వాటర్ పట్టేటప్పుడు సడన్గా నాకు కరెంట్ షాక్ ఇచ్చింది. ఎందుకంటే సో వైర్లు బాగున్నాయి అన్నట్టు, ప్రతి ఇంట్లో ఉంటాయి అనుకోరు, కానీ మాది పాతకాలం నాటికి ఇల్లు అవుట్లా అన్ని అప్పటి కనెక్షన్లు ఇప్పటి కనెక్షన్లు ఎక్కువ అవుట్లా వైర్లు ఎక్కువ ఉన్నాయి. సో వైర్లు కానీ కట్కల కాడ సో నేనేం చేసేదాన్ని అంటే సో కట్కలు ఉంటాయి కదా కరెంటు బోర్డులు, సో ఆ కరెంటు బోర్డులకు అయితే ప్లాస్టర్ అయితే వేసేదాన్ని. సో దాని మందం వాటర్ పోకుండా ప్లాస్టర్ వేసి లేకపోతే ఒక కవర్తోనన్నా అట్లా చేసి కడగక ముందే అవన్నీ ఇంట్లో ఎన్ని బోర్డులు ఉంటాయో అన్ని బోర్డులకు ప్లాస్టర్ వేసి కవర్ కట్టి అందులో వాటర్ పోకుండా వేసి మొత్తం పైన సెత్తుకు సో గోడలకు మొత్తం అట్టేదాన్ని. కానీ ఈసారి అయితే ఇక అదంతా రిస్క్ ఎందుకు, ఇంట్లో అసలే వైర్లు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ చాకిత్తే ఎట్లా, ఆల్రెడీ 2 times చాకిచ్చింది దెబ్బతిన్న పానం అని చెప్పేసి ఈసారి అయితే ఏది పెట్టుకోలేను, ఒక ఓన్లీ గోడలకు పట్టేసిన. సో పైన స్లాబ్కి అయితే ఇంకా వాటర్ అయితే పట్టలేదు. సో వైర్లు ఇలా రేపు కరెంట్ షాక్లు అయితే నమ్మలేదు కదా. సో ఇసోంటి టైంలో అయితే మెయిన్ మస్తు జాగ్రత్తగా ఉండాలి. సో ఇంక ఇవైతే మా బయట సో బ్యాక్ సైడ్ ఒక రూమ్ ఉంటుంది అన్నట్టు, సో బయట సైడ్ సజ్జలు. సో ఇవి కూడా కడుగుతున్నా, మొత్తం ఇల్లంతా కడుగుడు అయిపోయింది. ఇంకా నేను పని ఎప్పుడైతే చేయను, ఎప్పుడైతే ఫ్రీగా ఉంటానో అప్పుడే వీడియో తీసిన. సో మా డాడీ చేసినప్పుడల్లా చూసిరు కదా, ఇల్లంతా కడుగుడు అయిపోయాక అమ్మయ్య పెద్ద పని తీరింది అనిపిస్తుంది. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే సాదరుడు ఒక ఎత్తు అనుకోరి. ఆ కిటికీలు మా ఇంట్లో నాకు డస్ట్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. ఎంత తుడిచినా కానీ వీక్లీ ఒకసారి తుడిచినా కానీ అతనే ఉంటుంది డస్ట్, ఎందుకో ఏమో తెలియదు. ఇంకా లాస్ట్ ఇయర్ మేము డీప్ క్లీనింగ్ చేసిన వ్లాగ్ కూడా పెట్టిన. సో ఈ వీడియో కింద లింక్ ఇచ్చిన ఫ్రెండ్స్, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడుర్రి. సో అన్నీ ఇవే వ్లాగ్స్ అక్క అని మాత్రం అనుకోకూరి, ఎందుకంటే నేను ఇంట్లో ఏ పని అయితే చేసుకుంటానో ఆ వీడియోస్ మాత్రం మీతో షేర్ చేసుకుంటా. సో ఆ ముచ్చట మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఫైనలీ ఇప్పుడు ఎంత టైం 6 అవుతుంది. సో 6 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో బయట ఇంట్లో ఇప్పుడు అస్సలు పని స్టార్ట్ అయింది అనుకోరి. ఏంటంటే బట్టలు, ఇంకా సామాన్ అన్నీ బయట పెట్టేసినాం కదా, ఇంక ఇప్పుడు బట్టల డ్యూటీ పడ్డది. సో ఇన్ని రోజులు ఇంకా నేను ఏం చేసిన అంటే మంచాలు వేసేసిన బట్టలు. మా పిల్లలు ఏం చేసినంటే మొత్తం తొక్కి సగం చేసిర్రు. ఇక పిండిన బట్టలే, ఆల్రెడీ పిండిన బట్టలే, ఇక నాకు ఎందుకు అట్లనే చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా అన్నీ అయితే మళ్ళీ వట్టినే నీళ్ళకే తీసేసి అయితే ఉల్లారేద్దామని అనుకున్నా. ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బ్యాగ్స్, ఇవి అయితే నేను మీషోలో వేసుకున్నా. సో మీ అందరికీ తెలుసే కదా. సో అవి కవర్స్ కూడా విండేద్దామని చెప్పి ఇంకా అన్నీ అయితే విండెత్తున్నా ఫ్రెండ్స్. రిస్క్ ఎక్కువ అనిపిస్తుంది కానీ చెయ్యాలి ఖచ్చితంగా, ఈ పని చెయ్యాలి అంటే మాత్రం ఖచ్చితంగా చేస్తా. కొంతమంది అయితే అసలు సామాను బయట అన్నీ పెట్టారు, ఒక్కొక్క రూమ్లో పెట్టుకుంటా కడుగుతారు అన్నట్టు. కానీ మాకెందుకో మేము కూడా అట్లనే చేసేటోళ్ళము. నేను చిన్నగా ఉన్నప్పుడు సో ఒక రూమ్లో సామాను పెట్టి ఒక రూమ్ కడిగి, ఇంకో రూమ్లో సామాను పెట్టి ఇంకో రూమ్ కడిగి అట్లా చేసేటోళ్ళము. కానీ అట్లా వేసే వరకు ఏంటంటే వాటర్ మొత్తం ఈ రూమ్లో కడగంగా ఆ రూమ్లకు మళ్ళీ సామాన్ దడిసేటి, ఇక అదంతా రిస్క్ ఎందుకు అని చెప్పి మొత్తం బయట పెట్టేసి ఒక్కడికే కడిగితే రంజు ఉంటుంది కదా, ఒక్కడికే ఉల్లారితే ఒక్కడికే చదువుకోవచ్చు. సో సామాన్ బయట పెట్టడం అనేది ఇబ్బందే, కానీ కొంచెం మనకు పని చేసేటప్పుడు టెన్షన్ ఉండదు అన్నట్టు, సామాన్ జడవాలి అని ఒక టెన్షన్ ఉండదు అన్నట్టు. సో ఇంక ఇప్పుడైతే ఇవన్నీ విండేసిన. ఒక 2 days అయితే పట్టింది ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు చేసుకోవడానికి. సో ఇంకా వీడియోస్ అందుకనే షార్ట్ వీడియోస్ అసలు పెడతానే లేను, లాంగ్ వీడియోస్ కూడా డే బై డే పెడతాను, టైం కుదురుతలేదు. సో ఇప్పుడు కూడా ఇంకో సగం పని అక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో టైంకు వీడియోస్ అప్లోడ్ చేయాలి, సో లాంగ్ వీడియోస్ అన్న రెగ్యులర్గా పెట్టాలి అని చెప్పేసి అయితే ఇంకా పెడతాను. సో లాంగ్ వీడియోస్కి అయితే సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్, ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయరు. ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే అత్త. ఇంకా బట్టలు అయితే అన్నీ కూడా ఉల్లారేసిన, ఇంకా మొత్తం చుట్టూ గోడలంతా ఉల్లారేసిన కానీ ప్లేస్ ఏర్పోలేదు. ఇంకా అందుకోసం ఇంకెట్లాగో కడిగిన బంగ్లానే కదా అని చెప్పేసి కింద కూడా వేసేసిన. సో డస్ట్ ఏముండదు కడిగిందే కదా అని చెప్పేసి ఇదంతా అయ్యేసరికి నాకైతే 2 అయింది. ఇంక ఇప్పుడు చిక్కుడుకాయ ఉంచుతున్నా. సో ఇంకా రేపు ప్రొద్దున చలికి అసలు పొద్దుగాల లేచారంటేనే భయం అవుతుంది. ఇంకా అందుకోసమే ఇంకా చీకట్లో ఉంచితేనైతే ఇంకా అలా పురుగులు అవి ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు వెళ్తున్నప్పుడే ఉంచుదామని చెప్పేసి ఇంకా కొన్ని సామాన్ అక్కడనే పెట్టేసి ఇంకా రేపటి కూర కోసం ఇప్పుడే ఇంకా చిక్కుడుకాయ కూడా ఉంచుతున్నా. అసలు ఇది 2 days వ్లాగ్ ఫ్రెండ్స్, ఫుల్ లెంత్ అయితే అసలు పెట్టాలనుకుంటే, కానీ ఇంకా మీకు కూడా బోరింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా స్పీడ్గా పెట్టేసిన. సో లాంగ్ వీడియోస్ కదా అందుకోసమే. ఇంక ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ఉంచుతాం అనుకోని ఇంకా రేపు పొద్దుగాల లేచుతోనే నాకైతే చలిలోనే వంట టేస్ట్ అవుతుంది. 2 రోజులు అయితే గ్యాస్ పై కూడా బయటనే పెట్టేసినాం. సో ఇంట్లో కూడా పెట్టలేదు, ఇల్లు ఉల్లారలేదు అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు బోళ్ళ పని, ఈ బోళ్ళు అనేటివి పెద్ద టాస్క్.
అస్సలు చెప్పాలంటే గిన్ని బోళ్ళు ఉన్నాయా అనిపిస్తుంది గిసొంటి టైంలోనే. ఒక్కడైనా వనకొచ్చేది లేదు. అంటే ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లకే తప్ప. సో వట్టప్పుడు మనం ఇవన్నీ వాడనే వాడం. వట్టప్పుడు నాకేమనిపిస్తదంటే అబ్బా! ఇప్పుడు ఆ సజ్జ ఏది ఇయ్యాలనా అని చెప్పి ఉన్న గంటతోనే అడ్జస్ట్ అవుదాం అన్నట్టు. సో అట్లా. ఇంకా కిచెన్‌లో డబ్బాలు అవన్నీ అయితే తోమిపెట్టేసిన. సో ఇక్కడ మా బీరువా కూడా కడిగేసిన. బీరువా ఖరాబ్ అయిపోయింది. అదేం ప్రాబ్లమ్ అన్నది తెలుస్తలేదు. దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పుర్రి. కాళ్ళైతే మొత్తం పోయినాయి. ఇక అందుకోసమే కడగాల్సి వచ్చింది. లేకపోతే అసలు కడగకపోతుంటిమి. ఇక్కడ మిషని ఇంకెన్ని బల్లలు ఉన్నాయో అన్ని ప్రతి ఒక్కటైతే కడిగేసిన. ఇంక ఇప్పుడు బోళ్ళ సామ్రాజ్యానికి వెళ్ళాల్సిందే. ఇంక ఇవి తొమ్ముడు 1 ఇయర్‌కి ఒకసారి. అంటే వట్టప్పుడు ఏమైనా పండుగలైనాయా ఇంకా అట్లనే తోమక తుడిచిపెట్టినాం అనుకోర్రి ఇంకా అవి సిలుము పడతాయి మొత్తము. సో సంవత్సరానికి ఒకసారన్నా తోమాలన్నట. వాడినా వాడకున్నా పోనీలే ఇప్పుడు వనికి రాకుండా ఇంకెప్పటికైనా వనికొస్తాయి కదా. ఇక అందుకోసమే ఇక అన్నీ తోముదామని చెప్పి ముంగట పెట్టుకున్నా. అయినా మన ఇంట్లో ఎన్ని బోళ్ళు ఉన్నా కానీ మనకు అది ఒక్కటికొకటి అయ్యో ఇది లేదేమో ఇది లేదేమో కొందాం అనిపిస్తుంది. అవన్నీ చూసేవరకు అయ్యో ఇది ఉంది కదా ఈ సామాన్ ఉంది కదా అనిపిస్తుంది. సో నేనైతే ఇలా సగానికి సగం వాడనివే ఉన్నాయి. ఇంక ఈ బోళ్ళ ముచ్చటకత్తెనైతే మా అమ్మయ్యే బోళ్ళు ఫుల్ ఉన్నాయి. ఇంకా నా మ్యారేజ్కి అయితే అసలు బోళ్ళు సరిగ్గా కొనలేరు. ఎందుకంటే కమ్మ బొల్లే ఉన్నాయి ఎట్లాగా అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంటా కదా అని చెప్పేసి ఎక్కువ కొనలేరు. ఇంకా నాయి కొన్ని కలిపేసిన అమ్మ బోళ్ళే మస్తు బోళ్ళు ఉన్నాయి. ఇంకా నేను చిన్నప్పుడు చాయ్ తాగిన గ్లాసా సో వాటర్ తాగిన గ్లాసా అవన్నీ తోముతా ఉంటే గుర్తుకొస్తా ఉన్నాయి. సో మస్తు అనిపిస్తుంది కదా. సో ఇట్లా పాత బోళ్ళు తీసినప్పుడు అన్ని పాతకాలం నాటివి కూడా కనిపిస్తాయి. ఒకప్పుడు గంజులు ఇట్లా ఉండేటి గ్లాసులు ఇట్లా ఉండేటి అని అనిపిస్తుంది వాటిని చూసినప్పుడు కదా. ఇంకా అవన్నీ అయితే తోమి మంచం కడిగి మంచం నేనైతే బోరెత్తున్నా. కొన్ని తోముడెందుకో మంచిగానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ పైప్ పట్టు అయితే పట్టేసిన. కానీ ఎందుకో నాకు నచ్చలేదు. ఇంకా మళ్ళీ ఎందుకు పనాడ బోళ్ళన్నీ పైకన్నా వేసుకొని తోమకపోతే కడుగుడు ఎందుకు అని చెప్పేసి ఇంకా మళ్ళీ పైప్ పక్కకు పారేసి తోముడు స్టార్ట్ చేసిన. ఇంకా అన్ని తోమి ఒక్కొక్కటి అయితే కడుక్కుంటా మంచం మీదనైతే బోరేసిన. తోమేటప్పుడు ఏమనిపిస్తుంది అబ్బా గిన్నెగానం ఎందుకు బోళ్ళు అనిపిస్తుంది. కానీ ఏదైనా పండుగ వచ్చింది అనుకో అబ్బా ఇది ఉంటాయిపో అది ఉంటాయిపో అనిపిస్తుంది కదా. ఇక ఏమైందంటే నేను ఇవి స్టార్ట్ చేసుడు 3కి స్టార్ట్ చేసిన. మా చిన్నోడిని 4 వరకు తోలుక రావాలి. సో నేను పని మీద పడి అన్ని తోలుకొచ్చడే మర్చిపోయినా. ఇక ఈడు ఆగం ఆగం ఈ బోళ్ళన్నీ ఇన్నే అన్నా పోవన్నా అద్దా అని ఆలోచించుకుంటూనే ఏరిన. సో మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పినాక పాపం వాళ్ళు పోయి తోలుకొని వచ్చిర్రు. సో గట్ల అయింది ఫ్రెండ్స్. పని మీద పడితే ఏది గుర్తుండదు. పని కావాలి అంతే కదా. ఇంకా వీడియోస్ తీసుకుంటా పని చేయడం అంటే కొంచెం కష్టమే. అటు వీడియోస్ చూసుకోవాలి వస్తుందా వస్తలేదా అని ఇటు పని చేసుకోవాలని. సో ఇంకా కొంచెం కొంచెం వీలైనప్పుడే వీడియో తీసిన ఫ్రెండ్స్. లేకపోతే గింత పని వీడియో తీయాలి మొత్తం అంటే మాత్రం సో ఎంత టైం అయినా సరిపోదు. సో పెట్టచ్చు. సో దీన్ని ఎడిటింగ్ చేసి స్పీడ్గా పెట్టేస్తున్నా. ఇంకా ఫైనలీ ఈ బోళ్ళన్నీ ఒక్కదానికి తోమడంటే కష్టమే. ఎవరన్నా ఉన్నారనుకోవాలి ఒకరు తోమేటోళ్ళు ఒకరు కడిగేటోళ్ళు ఉన్నారనుకోని దెబ్బ అయిపోతుంది. ఇక మనమే తోమాలి మనమే కడగాలంటే మాత్రం లేట్ అవుతుంది. ఇక అందుకోసమే తాత్పరంగా కొన్ని తోముతాన్నా కొన్ని బోరెత్తాన్నా ఇంకా కొన్ని తోముతాన్నా. సో తిరంగానే చేసుకుంటున్నా అన్నట్టు. సో ఫైనలీ ఈ 2 డేస్లోనైతే ఈ పని మొత్తం కంప్లీట్ కావడానికి నాకు ఇంత టైం పట్టింది. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అన్ని పండగల వ్లాగ్స్ వస్తాయి. సో నేనైతే త్రైపాడ్ పెట్టుకొని ఒక్క వీడియో తీసింది ఈ పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా దాని మీద ఇచ్చి ఫోను. సో ఇప్పుడైతే మిషన్కి పెట్టి సో పనులు అయితే చేసుకుంటున్నా. సో ఏది కనబడితే దానికి ఫోన్ వరకు తీయడం వీడియో తీయడం అప్పటికప్పుడు అంతే తీయాలనిపిస్తే. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే కొంచెం టైం ఎక్కువ పెట్టచ్చు కానీ షార్ట్స్ కంటే కొంచెం కొంచెం తీయాలంటే ఇబ్బంది కాబట్టి సో లాంగే ఇంక ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి మీ ముందుకైతే. సో మళ్ళీ బోనాలే సో మా పండుగలు ఎట్లా జరుగుతాయి అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా ఓకేనా. సో నెక్స్ట్ ఏం వ్లాగ్ పెట్టాలనుకుంటారు చెప్పరు. ఎందుకంటే సో చాలామంది హోమ్ టూర్ అని అడుగుతున్నారు కాబట్టి సో నేనైతే హోమ్ టూర్ చేయాలి అనుకుంటున్నా. సో మీరేమంటారు మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. సో మీ కామెంట్ని బట్టి సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అని అయితే అనుకుంటా. సో ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో. అది కూడా డే బై డే. సో లైక్ చేసుడు మర్చిపోకూరి. ఇంకా షార్ట్స్ అప్పుడప్పుడు వస్తాయి ఎందుకంటే పని ఎక్కువ ఉండడం వల్ల సో ఒక్కదాన్నే కాబట్టి ఇంట్లో పనికి అటు వీడియోస్ ఎడిటింగ్కి సో షార్ట్స్కి టైం ఉండలేదు. అందుకోసం ఇంకా డే బై డే లాంగ్ వీడియోస్ పెడదాం ఇప్పటి నుంచి అని అయితే ఫిక్స్ అయిన ఫ్రెండ్స్. మీరు కూడా సపోర్ట్ చేయరి. ఇంకా ఫైనలీ అయితే ఇగో మొత్తం ఇవరి దాకా ఈ సోఫా కూడా కడిగేసిన. ఇది ఒకటి బ్యాలెన్స్ ఉండే ఇది కూడా కడిగేసినాం. ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్ ఇవన్నీ అయ్యేసరికి. సో చూసిరు కదా తొమ్మిదంతసేపు బాధ అనిపిస్తుంది. తొమ్మిదంతా అయిపోయినాక అమ్మయ్య ఇన్ని అన్న దోమిన్నా అనిపిస్తుంది. సో పిల్లల బ్యాగ్స్ కూడా అవి కూడా నానబెట్టేసిన. చూసిరు కదా ఇంత పని ఉంటుంది ఫ్రెండ్స్.
నేనే ఎక్కువ పని చేసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తుడిచి పెట్టడానికి ఇవన్నీ ఎందుకు తోమినా అనిపిస్తుంది. మళ్ళీ తోమకపోతేనేమో ఇక ఖరాబ్ అవుతాయి అనిపిస్తుంది. ఇంకా పోనీలో ఉన్నాయి ఇట్ని కాపాడుకుంటే మనమే మంచాలం కదా. కొత్తగా కొనడంటే మనతో కాదు కానీ అంతే కదా ఫ్రెండ్స్. పెద్ద పెద్ద బాగోన్లు అయితే ఇంకా ఫుల్ ఉండే. ఐసోవరీయంగా మంచిగా చెప్పుదాం అనుకుంటా కానీ ఆగమాగం ఏం మాట్లాడుతున్నా నాకే అర్థమవుతలేదు. సో మీరు మాత్రం వీడియోస్కి సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ బోరేసినాం కదా, ఇవన్నీ కూడా సదరాలే. కొన్ని పండగకి సంబంధించినవి కొన్ని పక్కకెట్టేసి ఇంకా మిగిలినవి పనికిరాని అంటే వాడని అవన్నీ అయితే ఇంకా సజ్జ పైన పెట్టాలి. ఇంక ఈ డ్యూటీ రేపు అన్నట్టు. సో ప్రస్తుతానికి అయితే ఈరోజు డ్యూటీ ఇదే అన్నమాట. ఇంకా కొన్ని సామాన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, సాధారణంగా ఇంకా లట్టు పొట్టు. సో అవన్నీ కూడా ఎదురాలి. ఇంకో మొన్న నేను మీషోలో తీసుకున్నా అని చెప్పిన కదా. సో ఈ గ్లాసులు అయితే ఇంకా మా మ్యారేజ్కి వచ్చినాయి. సో స్టైల్గా ఉంటాయి కదా, సెల్ఫ్లలో పెడదామని చెప్పి కడిగేసిన. ఇవైతే నేను మీషోలో తీసుకున్నా అని చెప్పిన కదా. సో నూనె కాసు గ్లాసులు ఇవన్నీ కూడా కడిగేసిన. అప్పుడు తీసుకున్నా అంటే ఇప్పటికీ అసలు యూజే చేయలేను. సో ఇప్పటికైనా యూజ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం, ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.